నిత్యానుష్ఠానం. నిత్యానుష్ఠానంలో ఉపచారాలు ఏం చేయాలి? లఘువుగా మనకి దేవాలయంలో చేసే ఉపచారాలకి కూడా ఇంట్లో చేసే ఉపచారాలకి తేడా ఉంటుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు అంటారు. అంటే మనకి ఆలయ ఆగమ శాస్త్రంలో అది వైష్ణవాగమనం కావచ్చు, శైవాగమనం కావచ్చు, వైఖానసాగమనం, ఏ ఆగమనంలో అయినా సరే అక్కడ ఆలయంలో ఏదేది మనం ప్రతిష్ఠ చేసినట్టు విగ్రహానికి షోడశోపచారాలు అనేవి చేస్తాం. కానీ మనకి నిత్యానుష్ఠానంలో మన సహజంగా ఇంట్లో ఏంటంటే ఒక పటాన్ని పెట్టుకుని పూజ చేయడం జరుగుతుంది. కనుక దీనికి లఘువుగా చేయదలుచుకుంటే పంచోపచారాలు చేస్తే చాలు అని కొంతవరకు మనకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది శాస్త్రంలో. పంచోపచారాలు అంటే ఏంటి? మనకి పంచభూతాత్మకమైనది ఈ ప్రపంచం. అంటే మనకి నీరు, నిప్పు, నింగి, నిశీది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంచభూతాలు. అంటే భూమి, ఆకాశము, అగ్ని, జలము, వాయువు. మనకి ఇవన్నీ ఎటువంటి మన బెనిఫిట్ ఆశించకుండా మన నుంచి మనకి ఉచితంగా భగవంతుడు ఇచ్చినటువంటిది అవసరం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకు తెలుసు ఒక ఆక్సిజన్ సిలిండరు ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఎంత పెట్టాలి అని. మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా భగవంతుడు చాలా ఉచితంగా నిస్వార్థంగా మనకి ఆక్సిజన్ అందిస్తున్నాడు. భగవంతుడు మనకి ఉదయం లేచినప్పటి నుంచి జలాన్ని రాత్రి దాకా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆయన దేనికి డబ్బులు అడగట్లేదు మనని. అలాగే వాయువు ఇస్తున్నాడు, అగ్ని ఇస్తున్నారు, అలాగే భూమి ఇచ్చారు నివసించడానికి, ఆకాశాన్ని ఇచ్చారు. అంటే ఆకాశం కింద మనం నివసిస్తున్నాము, భూమిపైన మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని భగవంతుడు మనకి ఇచ్చారు. సహజంగా కృతజ్ఞత అంటారు సరే, కర్టసీ అంటారు, మినిమం కర్టసీ అంటారు కదా. ఈ కర్టసీలో చేసేది ఏంటంటే ఇది పంచోపచారాలు. అంటే భగవంతుడు మనకి ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని మనకి ఇచ్చినందుకు గాను ఆ పంచభూతాలని మనం భగవంతుడికి సమర్పించటమే పంచోపచారాలు. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం? అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, హస్తో ప్రక్షాళ్య, పాదో ప్రక్షాళ్య, ముఖో ప్రక్షాళ్య. అంటే ఇక్కడంతా ఏం చేస్తున్నాం మనం? మొహం కడుక్కోవడానికి, ఆచమనం తాగడానికి, హస్తో ప్రక్షాళ్య చేతులు కడుక్కోవడానికి, పాదో ప్రక్షాళ్య కాళ్ళు కడుక్కోవడానికి, శుద్ధ ఆచమనీయానికి, మధ్యే పానీయం సమర్పయామి అంటాను నివేదన అయిన తర్వాత. అంటే మధ్య మధ్యలో మనం సిప్ చేస్తాం కదా, అలా తాగటానికి. ఇలా మనకి అక్కడ జలాన్ని ఉపయోగిస్తాం. అలాగే భూమిని కూడా ఉపయోగిస్తాం. భూమిని ఎక్కడ ఉపయోగిస్తాము? గంధం సమర్పయామి అని గంధాన్ని స్వామివారి మీదకి అలా చిలకరిస్తాం. దాన్ని ఈ భూతత్వమైనది గంధంగా అక్కడ స్వీకరించడం జరిగింది. ఇక వాయుతత్వం, ధూపం సమర్పయామి అంటే అక్కడ మనం కొంతమంది ధూప్ స్టిక్ వాడతారు, కొంతమంది సాంబ్రాణి వాడతారు, కొంతమంది అగరబత్తీలు వాడతారు. ఏది వాడినప్పటికీ, తర్వాత కొంతమంది పర్ఫ్యూమే డైరెక్ట్గా వాడతారు. ఏది వాడినప్పటికీ మనం వాయుతత్వంగా సుగంధభరితమైనటువంటి వాయువుని అక్కడ అందిస్తూ ఉంటాము. అది వాయుతత్వం. ఇకపోతే మనం అగ్నితత్వాన్ని కూడా సమర్పిస్తాం. అగ్నితత్వం ఏంటి? మనం అక్కడ దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన చేసేది సహజంగా ఏం చేస్తాం? 3 ఒత్తులు కానీ, 5 ఒత్తులు కానీ, 7 ఒత్తులు కానీ. అదేదో సినిమాలో చెప్పారు, ఒక సినిమాలో 5 ఒత్తుల ప్రమిదని ఎందుకు వాడతారన్న జోక్గా ఒక హీరో. అంటే అక్కడ భగవంతుడికి సమర్పించేవి బేసి సంఖ్యలో 1 వత్తి తప్పితే 3 కానీ, 5 కానీ, 7 కానీ, 108 ఒత్తులు కానీ, 11 ఒత్తులు కానీ, 27 ఒత్తులు అంటే నక్షత్ర హారతని ఇస్తాం చూసారా, అలా మనం బేసి సంఖ్యలో మాత్రమే స్వామివారికి మనం ఒత్తులు పెట్టి దీపారాధన చేస్తాం. అందులో చాలామంది చెప్తుంటారు సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే త్రివర్తి అంటే 3 ఒత్తులతో మనం వేసి దీపారాధన చేయటం అనేది సహజంగా ప్రాథమికంగా ఉన్నది.
ఒకవేళ కొంతమందికి 3 ఒత్తులు విడివిడిగా పెట్టారనుకోండి, ఆ దీపారాధన కుంది తొక్కు ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు పూజ చేసేటువంటి అవకాశం ఉందనుకోండి, అప్పుడు కొంతమంది ఈ గుండులాగా ఉంటుంది ప్రమిద, దాంట్లో మధ్యలో శీలలాగా ఉండి దాంట్లో పెడతాం. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి పెట్టడానికే ఉంటుంది. అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అందులో ఒక వత్తి ఎక్కించకూడదు. ఈ 3 ఒత్తులు తీసుకుని, అంటే ఆ 3 ఒత్తుల్ని ఒక పక్కకి మామూలుగా మనం మెలివేస్తాం, విడివిడిగా కింద పట్టుకుని విడివిడిగా 3 ఒత్తులు మెలేసినప్పుడు ఒక పక్క వస్తుంది. దాని వెంటనే ఆపోజిట్లో మనం మెలివేస్తే ఏంటంటే అది వెంటనే ఒక ఒత్తి కింద కన్వర్ట్ అవుతుంది. అలా 3 ఒత్తుల్ని చేసి ఆ 3 ఒత్తుల్ని ఆ శీలలోకి ఎక్కించడం వల్ల అది దాదాపు 2 అవర్స్ కూడా ఉంటుంది అటువంటి దీపారాధన. అలాంటిది చేస్తాం. అలాగే హారతి, అలాగే కర్పూరం హారతి కింద మనం నీరాజనం ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే నివేదన. నివేదనకి ఏం పెట్టచ్చు? నివేదనకి ఏ ఫలమైనా సరే చక్కగా ఫల నివేదన పెట్టచ్చు. తర్వాత పాలు పెట్టచ్చు. తర్వాత మహానివేదన పెట్టచ్చు. గట్టిగా మాట్లాడితే నువ్వు ఏదైతే స్వీకరించడానికి తయారు చేసుకుంటామో అది భగవతర్పణ బుద్ధితో భగవంతుడికి ముందు చేసి, అంటే మనం ఆ పదార్థాన్ని మనం పొంగలి కానీ, పాయసం కానీ, ఏదైనా సద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, పులిహార కానీ మనం చక్కగా కూడా నివేదన పెట్టచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా సరే ధూపం మనకి అగరబత్తీలు అయిపోయినాయి, ఏం చేయాలి? ఏమక్కర ధూప్ స్టిక్ ఉందని కూడా అది వెలిగించండి, అది అగరబత్తితో సమానం. అది లేదనుకోండి పెర్ఫ్యూమ్ కొట్టండి, అది కూడా ధూపం కిందకే వస్తుంది. అలాగే దీపారాధన చేయాలి, చేసినప్పుడు మనకి నువ్వుల నూనె అయిపోతుంది, చక్కగా సాధ్యం త్రివర్తి సంయుక్తంలో సాధ్యం ఏమన్నారంటే నెయ్యితో దీపారాధన చేయమన్నారు. నెయ్యి లేదు, నువ్వుల నూనెతో చేస్తుంటాం సహజంగా. నువ్వుల నూనె లేదు, శుభ్రంగా అయిపోయింది, వెంటనే కొబ్బరి నూనె డబ్బా ఎవరింట్లోనే ఉంటుంది కదండి, కొబ్బరి నూనె వేసి చేయొచ్చు. అంటే ఏంటంటే అక్కడ ఇది అయిపోయింది అని దిగులు చింత లోపల లేకుండా ఆపద్ధర్మంగా అప్పటికి ఆమదం ఉందనుకోండి, చక్కని ఆమదం వేసి దీపారాధన చేయొచ్చు. అంటే ఏంటంటే మనకి రెగ్యులర్గా జరిగేటప్పుడు ఆపద్ధర్మంగా అక్కడ అది లోపం ఏర్పడిందని ఎవరి మీద నిందించడం కానీ, దుఃఖించడం కానీ, ఇదేదో లోపం చేశామని భగవంతుడికి అనుకోకుండా ఆ సందర్భానికి ఆ క్షణంలో ఏదో ఒకటి అక్కడ సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని చేసుకోవచ్చు. అంటే హారతి ఇస్తాం, కర్పూరం అయిపోతుంది, ఏమీ లేదు, చిన్న ఒత్తి చక్కగా నువ్వుల నూనె ముంచండి, ఆ ఒత్తి పెట్టండి హారతి, దాంట్లో హారతి ఇవ్వండి, హారతి అయిపోయింది అక్కడికి. అలాగే మనం ఊరు వెళ్తుంటే అర్జెంటుగా ఉదయాన్నే లేస్తాము, 8ంటికి మనం బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాలి, అప్పుడు మనం టిఫిన్ చేయము, అన్నం చేసుకోము, మహానైవేద్యం పెట్టి అలవాటు ఉంది. స్వామివారు ఏమన్నా బాధపడతారు, దానికి కూడా చిన్న చిట్కా ఉంది. మహానైవేద్యానికి ఒక చింత చక్కగా ఇంత బెల్లం తీసుకుని దాని మీద అంత నెయ్యి వేసి, చక్కగా దాని మీద అంత పెరుగు ఖచ్చితంగా ఉంటుంది కదా, రాత్రి తోడేసుకున్నది ఉంటుంది, లేదా ఇంత ఇంత కొద్దిగా పెరుగు ఎక్కడైనా ఎవరింటైనా ఉంటుంది, ఎంత ప్రయాణంలో ఉన్న కొద్దిగా పెరుగు కొద్దిగా నెయ్యి తీసుకుని బెల్లం మొక్క మీద వేసి కనుక నివేదన పెడితే అది మహానివేదనతో సమానము అన్నారు. అంటే రోజు అలా పెట్టమని కాదండి, ఆపద్ధర్మంగా నువ్వు అక్కడ నువ్వు ఊరేడాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు ఏంటంటే అది ఆపద్ధర్మంగా అలా చేసుకోవచ్చు. అలాగే ఈ పసుపు కుంకుమ అనేవి కూడా గంధముగా వేసుకోవచ్చు. అలాగే అక్షతలు కూడా అలాగే భూతత్వం కింద వేసుకోవచ్చు. అంటే వీటిలో అది ఏదైనా లేకపోతే, అందుకనే పంతులు గారు ఏదన్నా మనం వ్రతాలు కానీ, పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ జరుగుతున్నప్పుడు అక్కడ ఏదన్నా మనం ఇవ్వలేకనాడు, యజ్ఞోపై విధాం అక్షతాం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, లేకపోతే పుష్పం సమర్పయామి అంటారు. అక్కడ ప్రత్యామ్నాయం అని మనకి చెప్పరు. ఎందుకంటే ఈ కర్త ఎక్కడైనా బాధపడతాడేమో, అది నేను చేయలేకపోయానేమో అని. అక్కడ ఏంటంటే మనం చేయాల్సిన కార్యక్రమం సక్రమంగా చేయొచ్చు. అంటే ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం శుభ్రంగా భోజనం పెట్టగలిగితే భోజనం పెడతాం, భోజనం పెట్టేటప్పుడు టిఫిన్ టైంకి వచ్చాక టిఫిన్ పెడతాం, టిఫిన్ లేదు కాఫీ ఇస్తాం, కాఫీ లేదు పాలు ఇస్తాం, పాలు లేకపోతే చిన్న మజ్జిగ ఇస్తాం, లేకపోతే ఏమీ లేదు ఒక మంచినీళ్ళు తాగాలంటే మంచినీళ్ళు ఇస్తాం. అలాగే అక్కడ భగవత్ ఆరాధన చేసేటప్పుడు మన ఆత్మని అక్కడ సమర్పణ నివేదన చేసి త్రికరణ శుద్ధిగా, మధ్య వాళ్ళతో మాట్లాడుతూ లేదా టీవీలో మధ్యలో ఇటు తలకాయకి వాళ్ళు ఏదో చేస్తున్నారని చూస్తూ పక్క వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ కాకుండా నువ్వు త్రికరణ శుద్ధిగా కనుక భగవత్ ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ ఇచ్చేటువంటి ద్రవ్యంలో ఏదన్నా లోపం వస్తే మళ్ళీ ఇది ఆప్షన్ ఉంది కదా అని ప్రతి రాత్రికి అట్లాగే మన్నాడు అట్లాగే చేయకుండా ఆ సందర్భంగా ఆపద్ధర్మంగా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఈ రకంగా సబ్స్టిట్యూషన్ అనేది
చేసుకోవచ్చు. పసుపు ఆ టయానికి అందుబాటులో లేదు, అక్షంతలు అయిపోయినాయి, వెంటనే కుంకుమ కలిపేసేసేయండి, తప్పేం లేదు అక్కడ అక్షంతలకి. అలాగే గంధం అయిపోయింది, అదే పసుపు తీసుకుని వేసేసి గంధం కింద వేసేయండి. అలా మీరు అక్కడ మనసు చింతపడకుండా, స్వామి నేను ఇది మనస్ఫూర్తిగా నీకు ఆ రూపంలో పంచోపచారాల కింద సమర్పిస్తున్నాము అని చెప్తాము. కానీ ఇక్కడ చిన్న లాజిక్ వస్తుంది. ఏంటంటే భగవంతుడు పంచభూతాలని మనకి ఇచ్చాడు కదా, మళ్ళీ పంచభూతాలను ఆయనకే ఇవ్వటం ఏమిటి అని. మనం ఇంట్లో ఉన్నామండి, మన పిల్లవాడు బర్త్డే ఇప్పుడు ఏం చేస్తాము, మన చాక్లెట్లో స్వీటో తీసుకొచ్చి వాడికి ఇస్తాము. వాడు ఏం చేస్తాడంటే ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకొని చప్పరుస్తూ అలా వచ్చి నాన్నగారంటి అంటూ వచ్చి పంచి పట్టుకొని, చొక్కా పట్టుకొని, మీసం పట్టుకుని పైకి చెవు పట్టుకొని పైకి వాడి నోట్లో ఉన్న చాక్లెట్ తీసుకొచ్చి మీకు పెడతాడు. అరే దొంగ వెదవా, నేను గురించి చాక్లెట్ నాకు ఇస్తావేంటో గొప్పలాగా అని తిట్టడు. అరే నేను ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుని ఈ పిల్లవాడు నాకు మనస్ఫూర్తిగా మళ్ళీ నాన్నకి ఇద్దాము అనేటువంటి కృతజ్ఞతా భావం వాళ్ళలో వచ్చిందంటే వాడి దగ్గర తీసుకుని బ్లెస్ చేస్తాడు. భగవంతుడు కూడా ఆయన ఇచ్చినటువంటి పంచభూతాలని మనం విరిగా ఉపయోగించుకుంటూ కూడా ఆ పంచభూతాలనే మినిమం కట్టెస్ అంటే కృతజ్ఞతగా ఆయనకి సమర్పించడాన్నే పంచోపచార పూజ అంటారు. ఇది మనం లఘువుగా ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి విషయం.